సో మనకి కామన్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎప్పుడైతే మనము ఒక హెవీ ఫైల్ అంటే ఎక్కువ రిజల్యూషన్ ఉన్న ఫైల్ కనుక మనం ఇంపోర్ట్ చేసినట్లయితే కొన్నిసార్లు సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది, సరిగా పనిచేయదు, ఎస్పెషల్లీ లో కాన్ఫిగరేషన్ ఉన్న సిస్టమ్ అయితే. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి డేవిన్సీ రిజాల్వ్లో మనకి. సో అవి ఎలా ఉంటాయి ఏముంటాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో దానికోసం నేను ఒక ఎక్సర్సైజ్ అంటే స్టెప్ బై స్టెప్ గైడ్ ప్రిపేర్ చేసి పెట్టాను. సో అది చూపిస్తాను మీకు, చూపించి అందులో ఉన్న పాయింట్స్ మీకు చెప్తాను. ఓకే, సో వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈరోజు మీకు గ్రూపులో పంపించాను. ఇది మీరు చూస్తే ఈ మెటీరియల్ ఏంటంటే మొత్తం అంతా కూడా ర్యాండమ్గా ఉంటుంది. మీరు ఈ సీక్వెన్స్ ఫాలో అవ్వకూడదు. కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఇందులో మీ కంటెంట్స్ ఉంటాయి కదా, మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా ఉంటే అవి పిక్ చేసుకొని క్లిక్ చేసుకొని చదువుకోండి. అంతేగాని ఈ సీక్వెన్స్ ఫాలో అయితే ఇదేంటంటే జస్ట్ నోట్స్ అంతే, నోట్స్ అండ్ యూస్ఫుల్ లింక్స్ నేను పెట్టాను అంతే. సో మీకు ఒక సీక్వెన్స్లో అలా వెళ్ళదు. కాకపోతే నేను మీకు చెప్పే క్రమంలో మీరు కొన్ని డౌట్స్ అడుగుతుంటారు, వచ్చే ప్రాబ్లమ్స్, వాటిని బేస్ చేసుకొని టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ లిస్ట్ చేసి పెట్టాను. అయితే నిన్న నాకు కొంతమంది చెప్పారు సిస్టమ్ సరిగా పని చేయట్లేదని. సో దానికోసం నేను ఏం టాపిక్ ప్రిపేర్ చేశానంటే ఆప్టిమైజింగ్ డేవిన్సీ రిజాల్వ్ ఫర్ లో ఎండ్ పీసీస్ అని ఒక టాపిక్ ప్రిపేర్ చేసి పెట్టాను. సో దీనికి సంబంధించిన సెట్టింగ్స్ ఏముంటాయి అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ థింగ్ మనము మీడియా పూల్లోకి వెళ్ళిపోయి, అంటే మనకి ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, సో వాటిని హ్యాంగ్ కాకుండా ప్రాపర్గా వర్క్ చేసుకో. ఇది బిగినర్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలండి. లేకుంటే ఏంటంటే మీరు వీడియోస్ అలా పెట్టేసుకొని డైరెక్ట్గా మీరు వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేశారనుకోండి, సిస్టమ్ హ్యాంగ్ అయినా కానీ లేకుంటే స్లో అయినా కానీ మీకు వర్క్ చేయాలనిపించదు. కాబట్టి మీరు ఈ సెట్టింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత అప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేయండి. సో నేను డేవిన్సీలోకి వెళ్తున్నాను. ఇక్కడ ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఆప్టిమైజింగ్ డేవిన్సీ రిజాల్వ్. ఓకే, సో క్రియేట్ అంటున్నాను. ప్రాజెక్ట్ అనేది మనకి ఇట్లా వచ్చింది. సో నేను ఒక వీడియో డౌన్లోడ్ చేసుకుంటాను పిక్సెల్స్ నుంచి, pixels.com వెళ్తున్నాను. సో ఇందులో వీడియోస్లోకి వెళ్తున్నాను. సో ఇందులో అన్నీ కూడా మనకి హై క్వాలిటీ 4K వీడియోస్ ఉంటాయి. సో అక్కడ వీడియోస్ పెట్టుకోవాలి. ఓకే, సో డౌన్లోడ్ అంటున్నాను. డౌన్లోడ్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఎడిట్ పేజ్కి వచ్చాను. యాక్చువల్గా ఎడిట్ పేజ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, మనము స్టార్టింగ్లో డేవిన్సీ రిజాల్వ్ ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్గా కట్ పేజ్లోకి వెళ్తాం. సో కట్ పేజ్లోనే మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎడిట్ పేజ్లో చాలా ఫీచర్స్ ఉంటాయి కాబట్టి ఎడిట్ పేజ్లోకి వెళ్తాం. ఇక్కడ ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం, అది గుర్తుపెట్టుకోండి. రైట్ క్లిక్ చేసి చూడండి, ఇది మీడియా పూల్. రైట్ క్లిక్ చేసి మీడియా, ఇంపోర్ట్ మీడియా అన్న తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక మెసేజ్ వచ్చింది, జాగ్రత్తగా గమనించండి. చేంజ్ ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్. సో నిన్నటి క్లాస్లో నేను ఫ్రేమ్స్ బేసిక్స్ చెప్పేటప్పుడు యారోని ఇలా ఒక్కొక్కసారి ఇలా పక్కకు జరుపుకుంటూ వెళ్ళి ఒక్కొక్క ఫ్రేమ్ మారితే సీన్ ఇలా మారుతుంది అనేది చెప్పాను. సో ఒక సెకండ్లో 24 ఫ్రేమ్స్ 25 ఫ్రేమ్స్ నార్మల్గా వాడుతుంటారు. 30 ఫ్రేమ్స్ 50 ఫ్రేమ్స్ కూడా వాడుతుంటారు. అవి ఎప్పుడు వాడతారంటే కొంచెం హై క్వాలిటీ వీడియోస్కి, మూవీస్కి వాడుతుంటారు. మీరు స్లో మోషన్ మెయింటైన్ చేయాలంటే కూడా 50 FPS అది పెట్టుకోవాలి. వెడ్డింగ్ రిలేటెడ్ వీడియోస్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ FPS పెట్టుకుంటే ఏంటంటే ఎప్పుడైనా స్లో మోషన్ ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు మధ్యలో ఆకుంటూ వచ్చినట్టు కాకుండా స్మూత్ ప్లేబ్యాక్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు నేను ఈ వీడియోని ఇంపోర్ట్ చేసేటప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే మామూలుగా మన ప్రాజెక్ట్ ఒక్కసారి దీన్ని నేను సరే డోంట్ చేంజ్ అంటాను, చదవండి ఏముంటుంది. ద సెలెక్టెడ్ క్లిప్స్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫ్రేమ్ రేట్ టు ద ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్ న్యూ ప్రాజెక్ట్ అన్నాం కదా, సో దాని ఫ్రేమ్ రేట్ వచ్చేసి మోస్ట్లీ 24 FPS లేదంటే 25 FPS ఉంటుంది. కానీ
ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసే వీడియో యొక్క ఫ్రేమ్ రేట్ అనేది మోస్ట్లీ 50 FPS ఉంటుంది. సో మాది చేంజ్ చేయాలి అంటే ఆ 50 FPS వీడియో 25 FPSకి మారిపోతుంది. డోంట్ చేంజ్ అంటే అది 50 FPSలోనే ఉంటుంది. ఓకే, సో డోంట్ చేంజ్ అంటున్నాను. ఓకే, రైట్. సో వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసేసి ఆప్టిమైజ్ మీడియా అని ఒకటి ఉంటుంది చూడండి. జనరేట్ ప్రాక్సీ మీడియా ఒకటి ఉంది. సో ఇంకొకటి ఒక నిమిషం. సో మనం రైట్ క్లిక్ చేసేసి జనరేట్ ఆప్టిమైజ్డ్ మీడియా అనాలి మీడియా పూల్లో. సో రైట్ క్లిక్ చేసేసి జనరేట్ ఆప్టిమైజ్డ్ మీడియా ఇక్కడ ఉంది చూడండి, జనరేట్ ఆప్టిమైజ్డ్ మీడియా. ఇది పెట్టుకుంటే ఏమవుతుందంటే మీ యొక్క వీడియో అనేది కొంచెం అంటే క్వాలిటీ అనేది ఎడిటింగ్ టైంలో మాత్రమే తగ్గిపోతుంది, ఫైనల్ అవుట్పుట్లో తగ్గదు. సో ఎడిటింగ్కి వీలుగా స్మూత్ ప్లేబ్యాక్ అయ్యే విధంగా అది మీడియా అనేది చేంజ్ అవుతుంది. సో జనరేట్ ఆప్టిమైజ్డ్ మీడియా అనాలి. సో ప్రాసెస్ అవుతుంది, అయిపోయింది. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్ ఏం చేసుకోవాలి చూడండి. నేను మీకు క్లాస్ తర్వాత ఈ పర్టికులర్గా ఈ ఎక్సర్సైజ్ అనేది గ్రూప్లో పెడతాను. అక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చూసుకొని మీ సిస్టంలో సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, ఆల్టర్నేటివ్లీ అంటే ఇంకా చూడండి, ప్లేబ్యాక్లోకి వెళ్ళిపోవాలి. ప్రాక్సీ హ్యాండ్లింగ్లో ప్రిఫర్ ప్రాక్సీస్ అన్నారు. సో అది ఎక్కడుంది చూడండి, ప్లేబ్యాక్ మెన్యూలోకి వెళ్ళిపోయి ఓకే, సో ప్రాక్సీ హ్యాండ్లింగ్లో ప్రిఫర్ ప్రాక్సీస్ ఇది పెట్టుకోవాలి. ఇది పెట్టుకుంటే ప్రాక్సీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక హై క్వాలిటీ వీడియో అనేది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోబోతున్నాం అనుకోండి. అంత హై క్వాలిటీ వీడియోతో మనం ఎడిట్ చేస్తే సిస్టమ్ అనేది హ్యాంగ్ అవ్వడం, స్లోగా వర్క్ చేయడం జరుగుతుంది. ప్రాక్సీ ఫైల్గా దాన్ని మనం ప్రాక్సీ మీడియా లాగా కన్వర్ట్ చేసుకొని వర్క్ చేస్తే ఏంటంటే దాని యొక్క డూప్లికేట్ ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. దాని యొక్క క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. సో మనం వర్క్ చేసేది ఆ ప్రాక్సీ ఫైల్తో వర్క్ చేస్తామనుకోండి. ప్రిఫర్ ప్రాక్సీ మీడియా అంటే దీని యొక్క డూప్లికేట్ ఫైల్, లో రిజల్యూషన్ ఫైల్తో వర్క్ చేయి అని అర్థం. సో అలా వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన సిస్టమ్ అనేది హ్యాంగ్ కాదు, చాలా మంచిగా వర్క్ అవుతుంది. కానీ ఫైనల్ అవుట్పుట్ మనం ఎప్పుడైతే తీస్తామో అది ఒరిజినల్ క్వాలిటీతో మనకు వస్తుంది, అదేం ప్రాబ్లం ఉండదు. సో ఎడిటింగ్లో ఈజీగా వర్క్ చేసుకోవడానికి ఈ సెట్టింగ్స్ అనేవి చేసుకోవాలి. సో ప్లేబ్యాక్లో ప్రాక్సీ హ్యాండ్లింగ్లో ఇది పెట్టుకోండి. నెక్స్ట్ సో స్టెప్ 1 కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టెప్ 2 అడ్జస్టింగ్ ప్లేబ్యాక్ సెట్టింగ్స్ ఫర్ స్మూత్ పర్ఫార్మెన్స్. ఓకే, సో ఇది స్మూత్ ఎడిటింగ్ కోసం, ఇది స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, నావిగేట్ టు ప్లేబ్యాక్ టైమ్ లైన్ ప్రాక్సీ మోడ్ అండ్ హాఫ్ రిజల్యూషన్ ఇది ఏంటంటే నేను అక్కడ మీకు చూపిస్తాను. సో ఫస్ట్ దీన్ని ఇక్కడ నేను డ్రాగ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ప్లేబ్యాక్లో టైమ్ లైన్ ప్లేబ్యాక్ రిజల్యూషన్ ఫుల్ అని పెట్టుకున్నాం అనుకోండి, మీరు ఎడిట్ చేసేటప్పుడు ఏమవుతుంది, అది అంటే ప్లే చేసినా కానీ ఏమవుతుందంటే కొంచెం సిస్టమ్ సరిగా పనిచేయకుంటే స్లోగా ప్లే అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దీని యొక్క రిజల్యూషన్ అంటే ఓన్లీ డిస్ప్లే రిజల్యూషన్ అంతే, మెయిన్ ఫైల్ క్వాలిటీ అనేది తగ్గదు. ఓకే, సో ఎప్పుడైనా మీ సిస్టమ్ స్లో అనిపిస్తే టైమ్ లైన్ ప్లేబ్యాక్ రిజల్యూషన్లో హాఫ్ కానీ క్వార్టర్ కానీ పెట్టుకోండి. హాఫ్ పెట్టినా స్లో ఉంది అంటే క్వార్టర్ పెట్టుకోండి. సో నేను క్వార్టర్ పెట్టుకుంటాను. క్వార్టర్ పెట్టుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వీడియో యొక్క క్వాలిటీ అనేది తగ్గింది. అది ఎడిటింగ్లో మాత్రమే తగ్గుతుంది, ఫైనల్లో క్లియర్గానే ఉంటుంది, నో ఇష్యూస్. సో ఈ సెట్టింగ్ కూడా చేసుకొని ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్లేబ్యాక్లో టైమ్ లైన్ ప్లేబ్యాక్స్ రిజల్యూషన్లో క్వార్టర్. ఓకే, సో ఇది పెట్టుకోండి. నెక్స్ట్ గో టు యూజర్ ప్రిఫరెన్స్. ఇదేంటంటే చూడండి, మనము మన సిస్టంలో ర్యామ్ అనేది ఉంటుంది. ఆ ర్యామ్ అనేది ఏ సాఫ్ట్వేర్కి ఎంత అలౌట్ చేయాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. డెవిన్సీ రిజాల్వ్కి ఎక్కువ పర్సంటేజ్ కనుక మనం కేటాయించినట్లయితే మన సిస్టంలో ఉన్న ర్యామ్ అనేది వర్క్ అనేది ఎక్కువ మంచిగా అవుతుంది. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో యూజర్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళాలి, మెమోరీ అండ్ జీపీయూలో ర్యామ్ అది చూద్దాం, అది నేను చూపిస్తాను మీకు. ఇక్కడ మరి ఆ ప్రిఫరెన్సెస్ ఎక్కడ ఉంటుందంటే డెవిన్సీ రిజాల్వ్లో ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది.
డెవిన్సీ రిజాల్వ్లో ప్రిఫరెన్సెస్, ఇక్కడికి వెళ్ళిపోయి మెమోరీ అండ్ జీపీయూలో ఇక్కడ ఓకే చూడండి, లిమిట్ రిజాల్వ్ మెమొరీ యూసేజ్ టు 47.9 GB. యాక్చువల్గా ఇప్పుడు నా సిస్టంలో ర్యామ్ వచ్చేసి 64 GB ర్యామ్ ఉంది. ఓకే, సో ఇది ఒక గేమింగ్ CPU కాబట్టి చాలా ఎక్కువ ఉంది. ఇందులో మనకి ఇండియాలో జనరల్గా మన ఇంట్లో వర్క్ చేసుకునే వాటిలో అంత జీబీ ఉండదు. 8 GB, 16 GB, మ్యాక్సిమం 32 GB అట్లా ఉండొచ్చు. 64 అనేది చాలా ఎక్కువ ఇందులో. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం ఇంత పెట్టేసాం. మనం తగ్గించామనుకోండి, మీ కంప్యూటర్లో ఫర్ ఎగ్జాంపుల్ 16 GB ర్యామ్ ఉంది అనుకోండి. మరి 16 GB ర్యామ్లో మీరు ఒక 4 GB 3 GB వరకే ఇట్లా పెట్టుకున్నారనుకోండి, హాఫ్ పెట్టుకుంటే 8 GB అవుతుంది, క్వార్టర్ పెట్టుకుంటే 4 GB వరకు అవుతుంది. మరి అంతే ర్యాము దీనికి రిజర్వ్ చేస్తే మీ సిస్టమ్ అనేది స్లో ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం పెట్టేసుకోండి. ఓకే, సో అది ఒక సెట్టింగ్. ఇది కూడా మీరు మ్యాక్సిమం పెట్టేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ మీడియా అండ్ రెండర్ క్యాచ్లో ఫౌండ్ అండర్ ప్లేబ్యాక్ రెండర్ క్యాచ్ స్మార్ట్. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి ఇంకొక సెట్టింగ్ ఉంటుంది. సరే, ఇది నేను సేవ్ అంటున్నాను. పెట్టాక ప్లేబ్యాక్లో ఒక్క నిమిషం, ఇది ఎక్కడ ఉంది? ఆప్టిమైజ్లో ప్లేబ్యాక్లో రెండర్ క్యాచ్లో స్మార్ట్ పెట్టాలి. ప్లేబ్యాక్లో రెండర్ క్యాచ్ అని ఒకటి ఉంటుంది. సో ఇక్కడ నన్ అని ఉంది. సో నన్ అని కాకుండా స్మార్ట్ అని పెట్టుకుంటే ఇది ఏంటంటే, ఇప్పుడు మీరు వీడియో ఎడిట్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే అది మీరు ఎడిట్ చేసిన ప్రతిసారి అది ఫైనల్ ఫైల్గా అది రెండర్ అవుతూ ఉంటుంది కదా. సో అది ఏంటంటే కొంచెం స్మార్ట్ అని పెడితే బాగా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. సో నన్ను అని పెట్టకూడదు, స్మార్ట్ అని పెట్టుకోవాలి. సిస్టమ్ పర్ఫార్మెన్స్ అని బాగుంటుంది. ఓకే, సో డెలివరీ పేజ్ అంటే ఇది నేను అంతకుముందు చెప్పలేదు మీకు, బట్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. మనము ఒక ప్రాజెక్ట్ని ఎడిట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తాం కదా. నిన్న కొన్ని సెట్టింగ్స్ చేసాము మనము, ఇది చిన్న యానిమేషన్స్ అవి చేసాము. సో దాని తర్వాత ఫైనల్ వీడియో కింద కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, సో ఇది నేను చిన్నగా ఇట్లా ట్రిమ్ చేస్తాను. ఓకే, సో దీనికి దీన్నే డూప్లికేట్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను. సో నాకు జస్ట్ లూప్ లాగా రావాలి అంతే. సో దీన్ని నేను ఏం చేస్తానంటే, ఒక వీడియో కింద కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సో అంటే రేపటి నుంచి మీరు హోంవర్క్స్ పెడుతుంటారు కదా. సో రేపటి నుంచి హోంవర్క్స్ ఏం చేస్తారంటే, స్క్రీన్ షాట్స్ అంటే అది ఏదైనా యాక్టివిటీ అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. దానికంటే బెటర్ మీ యొక్క ఫైనల్ వీడియో రెండర్ చేసి గ్రూప్లో పెట్టండి. సో మరి దీన్ని ఒక ఫైనల్ వీడియో కింద రెండర్ చేయాలంటే ఎలా అనేది, రెండర్ చేసేటప్పుడు హై క్వాలిటీలో ఫాస్ట్గా రావాలి అంటే ఏం సెట్టింగ్స్ చేయాలనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఇక్కడ లాస్ట్ పేజ్ వచ్చేసి డెలివర్, అంటే మనం ఒక వీడియో కింద కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే పేజ్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చేసే ముందు చూడండి, మనకి కొన్ని ఆప్టిమైజేషన్ సెట్టింగ్స్ ఉన్నాయి. H.264 పెట్టుకుంటే కనుక ఫాస్టర్ అండ్ స్మూతర్ ఎక్స్పోర్ట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ H.264 పెట్టుకోండి. సో ఇది ఓకే, సో ఇది పెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ కొడాక్లో కూడా H.264 పెట్టుకోండి. సో ఇక్కడ క్విక్ టైం ఉంది. క్విక్ టైం బదులు మనం MP4 పెట్టుకోవచ్చు. MP4 అనేది కామన్గా అందరూ వాడే ఫార్మాట్ ఎక్కువగా. క్విక్ టైం అనేది కొంచెం క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో MP4 పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ కిందికి వెళ్తే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో యూజ్ రెండర్ క్యాచ్డ్ ఇమేజెస్ అని ఉంది. సో ఇది సెట్టింగ్ పెడితే రెండర్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది. రెండర్ అంటే ఏంటి? కన్వర్షన్. ఓకే, సో మరి అది ఎక్కడ ఉంటుంది? ఇలా కిందికి వెళ్ళిపోవాలి. కిందికి వెళ్ళిపోయి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లో ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది యూజ్ ఆప్టిమైజ్డ్ మీడియా. ఓకే, యూజ్ రెండర్ ఇమేజ్ ఇది పెట్టకూడదు. చూడండి, యూజ్ ఆప్టిమైజ్డ్ మీడియా అంటే మోస్ట్లీ మీకు లో క్వాలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది పెట్టకుండా ఇది తీసేయండి.
యూజ్ రెండర్ క్యాచ్డ్ ఇమేజ్ పెడితే ఏంటంటే వర్క్ అనేది ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. సో అంతే అండి, ఇంకా ఇందులో ఎక్కువ సెట్టింగ్స్ ఏం లేవు. ఇప్పుడు మరి దీన్ని ఫైనల్ వీడియో కింద ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎలా, ఇక్కడ చూడండి యాడ్ టు రెండర్ క్యూ అనాలి. అన్న తర్వాత ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. సో నేను డౌన్లోడ్స్లో పెడుతున్నాను. డౌన్లోడ్స్లో ఏంటంటే ఆప్టిమైజింగ్ సో ఇలా ఒక పేరు పెట్టాను, సేవ్ అంటున్నాను. ఓకే, సో ఇప్పుడు రెండర్ ఆల్ అన్నది. రెండర్ ఆల్ అంటే మనకి వీడియో కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ పేరుతో మనకి డౌన్లోడ్స్లో ఒక వీడియో అనేది రెడీ అవుతుంది. సో అది మన కంప్లీటెడ్ రెండర్డ్ వీడియో ఫైల్. అది ఎక్కడుంది అనేది మీకు చూపిస్తాను. డౌన్లోడ్స్లోకి వెళ్తే ఇది, సో ఇది మన వీడియో. ఓకే, ఇది వచ్చేసి ఇది మనం డౌన్లోడ్ చేసుకున్నది. ఇది మనకు కొంచెం ఫైల్ సైజ్ అనేది ఎక్కువ వచ్చింది, 173 MB వచ్చింది. ఎందుకంటే నేను 3 times రిపీట్ చేశాను, మల్టిపుల్ కాపీస్ చేశాను కాబట్టి నాకు డ్యూరేషన్ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా సైజ్ అనేది పెరిగింది. ఒకసారి మరి ఓపెన్ చేసి చూద్దాం క్వాలిటీ ఎలా ఉంది. ఓకే, క్వాలిటీ బాగానే ఉంది, ఏం తగ్గలేదు. ఓకే, నో ఇష్యూస్. సో అలా మనం ఆప్టిమైజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళే ముందు ఏమైనా అంటే ఇప్పటి వరకు చెప్పుకున్న దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అవి క్లియర్ చేశాక నేను నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్తాను. సో హ్యాండ్ రేస్ చేసి పెట్టండి. చెప్పండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ లో ఒకసారి మీ ట్యాబ్ ఓపెన్ చేయండి. ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్, ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్. ఓకే, దీంట్లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో పిక్సెల్ యాక్సెప్ట్ రేషియో ఉంది కదా. అడ్వాన్స్డ్ సెట్టింగ్ లో పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో స్క్వేర్ ఉంది. చెప్పండి. స్క్వేర్ అండ్ సిగ్మాస్కోప్ యూసేజ్ ఏంటి దానివల్ల? ఇప్పుడు చూడండి, పిక్సెల్ ఆస్పెక్ట్ రేషియో అంటే యాక్చువల్గా మనకి పిక్సెల్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది ముందు మనం నేర్చుకోవాలి. పిక్సెల్స్ ఎలా ఫామ్ అవుతాయంటే మనకి పిక్సెల్స్లో ఇక్కడ మెయిన్గా 2 types పిక్సెల్స్ ఇచ్చారు. ఒకటి స్క్వేర్, ఒకటి సినిమాస్కోప్. సినిమాస్కోప్ అంటే మోస్ట్లీ ఎలా ఉంటుందంటే మనకి ఆ యొక్క పిక్సెల్. ఓకే, దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ మీకు అసలు పిక్సెల్ అంటే ఐడియా ఉందా అండి? పిక్సెల్ అంటే ఏంటి తెలుసా? ఓకే, సో ఆ పిక్సెల్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి కొంచెం అది ఫాస్ట్గా చెప్పేస్తాను. మనకి ఒక్కొక్క పిక్సెల్ ఇప్పుడు 1920 by 1080 పిక్సెల్స్ అనుకోండి. సో పైన 1920 పిక్సెల్స్ మనకి స్క్వేర్గా ఉంటాయి. సో అలా కాకుండా సినిమాస్కోప్ అంటే ఏంటంటే అవి స్క్వేర్గా కాకుండా ఒక సినిమాస్కోప్లో ఎలా ఉంటుంది మనకి అంటే హైట్ తక్కువ, విడ్త్ ఎక్కువ. సో అటువంటి బాక్స్లతో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఎవ్రీ సాఫ్ట్వేర్ లో స్క్వేర్ ఉంటుంది, లేదంటే 1:1 సెట్టింగ్ ఉంటుంది, లేదంటే 1:4:3 సంథింగ్. ఇందులో ఏంటంటే 3:4 వేరే వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ బదులు దానికి ఒక పేరు పెట్టారు ఇక్కడ, సినిమాస్కోప్ అని, అంతే. ఓకే, అంటే జనరల్ గా కొన్ని సాఫ్ట్వేర్స్ లలో 10-bit 6-bit 8-bit అవైలబుల్ ఉంటుంది. అవునవును. సో ఆ బిట్ రేట్ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, క్వాలిటీ అనేది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో డైరెక్ట్ ఇన్స్టా 264 ఉంది, అది ఓన్లీ MP4 ఫార్మాట్ లో మనం పెట్టుకోవడానికి ఉంది. ప్లస్ అంటే ఓన్లీ హై క్వాలిటీలోనే ఉన్నది. దీంట్లో మన సైజ్ తగ్గించాలంటే ఇబ్బంది. అంటే చూడండి, ఒక నిమిషం అండి, ఇక్కడ H.264కి వచ్చాం కదా. సో మీరు ఏం చేయాలంటే ఈ H.264 పెడితే ఇట్లా ఉంది. మీరు ఇక్కడ కస్టమ్ ఎక్స్పోర్ట్లోకి వెళ్తే మీకు ఇంకా ఏమన్నా ఒక నిమిషం చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ మీరు తగ్గించుకుంటే అది తగ్గిపోతుంది. క్వాలిటీలో రెస్ట్రిక్ట్ టు దగ్గర ఇక్కడ మీరు తగ్గించి కనుక చేసినట్లయితే ఆ బిట్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ బిట్ రేట్ అని ఇవ్వలేదు, కానీ సంథింగ్ రిలేటెడ్ టు బిట్ రేట్. యా, అది ఏంటంటే మీరు తగ్గించుకోవాలి. అంటే హ్యూజ్ వీడియో వచ్చేసి మనం షార్ట్ సైజ్ లో పంపించాలంటే ఇక్కడ తగ్గించండి, ఇక్కడ తగ్గిస్తే సెట్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ మనం యూట్యూబ్ కానీ H.264 పెట్టుకున్న తర్వాత కస్టమ్ ఎక్స్పోర్ట్ పెడతాం. వచ్చిన తర్వాత ఇక్కడ రెస్ట్రిక్ట్ టు అని ఉంటుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ తగ్గించుకోండి. ఇప్పుడు ఇక్కడ తగ్గిపోయింది చూసారా, 10,000 వచ్చేసి అలా. ఓకే అండి, నెక్స్ట్ ఇంకెవరైనా ఏంటండి?
ఇది మనము ఆల్రెడీ చేంజ్ అంటే సెట్ చేసుకున్నాం కదా సైజ్ తగ్గించుకోవడంలో డైరెక్ట్ మనం ప్రీసెట్ సేవ్ చేసుకోవచ్చా? ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది. సో సేవ్ యాజ్ న్యూ ప్రీసెట్ అని పెట్టుకొని మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకో. ఇది పెట్టుకుంటే ఏంటంటే ఒక పేరు వస్తుంది, ఆ పేరు అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇంపోర్ట్ ప్రీసెట్ లో నుంచి, లేకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడే ఎక్కడ దగ్గర కనిపిస్తుంది. సో మోస్ట్లీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. సరే, మరి మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నిన్నటి వీడియోని మళ్ళీ నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేసి నెక్స్ట్ ఎఫెక్ట్ ఏముంది, దాన్ని మనం ఎలా చేయొచ్చు, దానికి రిలేటెడ్ బేసిక్స్ అనేది నేను చెప్తాను. ఓకే, సో నేను ఇంతకుముందు ఒక వీడియో మీకు చూపిస్తూ ఉన్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ ఈ ఫస్ట్ సీన్, ఈ ఓపెనింగ్ సీన్ అంటే ఈ ఫోటో ఉంది కదా, ఫోటోని మనం యానిమేట్ చేయడం మీకు బేసిక్స్ అది చెప్పాను. దాని తర్వాత ఏమొచ్చింది, మనకి టెక్స్ట్ వస్తుంది చూసారా. సో టెక్స్ట్, ఓకే, మరి ఈ టెక్స్ట్ని అక్కడ పెట్టుకొని అది అలా యానిమేట్ ఎలా చేయొచ్చు అనే విషయాన్ని నేను చెప్తాను. సో చూడండి, ఫస్ట్ ఫాస్ట్ అని ఒక టెక్స్ట్ వచ్చింది. సో అక్కడికి వెళ్దాం. నేను ఇది డిలీట్ చేయాలంటే ఎడిట్ పేజ్లోకి వెళ్ళాలి. ఎడిట్ పేజ్లోకి వెళ్ళి ఇది డిలీట్ చేస్తాను. సో నేను అంతకుముందు ఇది చేశాను కదా, ఆ వీడియో నా సిస్టంలో మిస్ అయిపోయినట్టుంది. సో నేను ఒక్కసారి క్విక్గా అది చేసేసి మళ్ళీ మీకు నెక్స్ట్ స్టెప్ అనేది చెప్తాను. సో దానికోసం నేను ఒక ఫోటో మాత్రం తీసుకుంటున్నాను, జస్ట్ డౌన్లోడ్ అంటున్నాను. సో డౌన్లోడ్ అన్న తర్వాత ఎవరైతే ఇంతకుముందు క్లాస్ మిస్ అయ్యారో క్విక్గా చూడండి. సో ఇంపోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ మీడియాలో. సో ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని ఇలా తెచ్చుకున్న ఫైల్ని మనం టైం లైన్లోకి ఇలా డ్రాగ్ చేస్తాం. నేను ఇది ఆప్టిమైజ్డ్ మీడియా ఏం చేయట్లేదు, ఎందుకంటే జస్ట్ ఫోటోనే. బట్ నా సిస్టంలో స్పీడ్ ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా చేస్తున్నాను. ఓకే, సో ఇంతకుముందు మనం ఏం చేసాం, ఇన్స్పెక్టర్లో స్టార్టింగ్లో. ఓకే, సో ఆ యానిమేషన్ ఇప్పుడు వద్దులేండి, మనం డైరెక్ట్గా టెక్స్ట్కి వెళ్ళిపోదాం. కాకపోతే ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే, సో ఈ సైడ్కు చూసారా బ్లాక్ వచ్చింది, అంటే దాని అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ ఫోటో ఏదైతే ఉందో దాని సైజ్ అనేది డిఫరెంట్గా ఉంది. ఓకే, సో మన వీడియో సైజ్ వచ్చేసి మరి ఎలా తెలుసుకుంటామంటే, మీరు బాటమ్ రైట్ కార్నర్లోకి వెళ్ళండి. ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అని ఉంటాయి. ఓకే, ప్రాజెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు 1920x1080 HD అని ఉంది. అంటే ఇది మన వీడియో సైజు. 1920 పిక్సెల్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1920 చిన్న బాక్సులు ఉంటాయి. ఇది పిక్సెల్స్లో మనం మెజర్ చేస్తాం. 1080 పిక్సెల్స్ అంటే పై నుంచి కింది వరకు నిలువుగా 1080 చిన్న స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి. ఓకే, సో అది స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంటే స్క్వేర్ బాక్సులు ఉంటాయి. సో అట్లా బాక్సులలో ఆ వీడియో అనేది ఫామ్ అవుతుంది. అది దాని సైజ్, టైమ్ లైన్, రిజల్యూషన్, వీడియో మానిటరింగ్ కూడా సేమ్ ఉంది. ఓకే, సో ఈ పర్టికులర్ ఫోటో మనం ఏదైతే తెచ్చామో దాని సైజ్ అనేది డిఫరెంట్గా. మరి దాని సైజ్ ఎలా తెలుసుకుంటామంటే, మీరు ఏం చేస్తారంటే, ఇది ప్రస్తుతానికి క్యాన్సిల్ అని, ఇప్పుడు ఈ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, మెటా డేటా వ్యూ అని ఉంది. సో చూడండి, మెటా డేటా వ్యూ, ఇది క్లిక్ చేస్తే మనకు దీని యొక్క డీటెయిల్స్ అనేటివి వస్తాయి. ఓకే, సో పర్టికులర్గా నేను ఏదైతే సెలెక్ట్ చేస్తానో దానికి సంబంధించిన వచ్చే అవకాశం ఉంది, చూద్దాం. లేదు అంటే సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే, మనకి ఈ ఫోటో మనం డౌన్లోడ్ చేసాం కదా, రైట్ క్లిక్ చేస్తే అక్కడ క్లియర్గా తెలుస్తుంది. ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, ప్రాపర్టీస్లోకి వెళ్తే డీటెయిల్స్లోకి వెళ్ళండి. సో డీటెయిల్స్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే దీని యొక్క డైమెన్షన్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. 6240x4160 ఉన్నాయి. ఓకే, సో ఈ రేషియో ఆ రేషియో డిఫరెంట్గా ఉంది కాబట్టి మనకు అక్కడ అది సెట్ కాలేదు.
మరి దాన్ని సైజ్ తగ్గించాలి, సైజు కొంచెం పెంచాలి, పెంచితే ఫిట్ అవుతుంది. అది ఎలా అంటే ఇలా జూమ్ చేసుకోవాలి, ఇలా జూమ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. పైకి కట్ అయిపోతుంది కానీ మనకి సైడ్స్కు గ్యాప్ రాదు. సో మీరు ఎప్పుడైనా ఒక ఫోటో కానీ వీడియో కానీ ఇంపోర్ట్ చేసినప్పుడు గ్యాప్స్ వస్తే సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓకే అలా పెట్టండి ప్రస్తుతానికి. సో దీని మీద మనం టెక్స్ట్ పెడతాం. సో ఏదైనా ఒక వీడియో కానీ ఫోటో కానీ తెచ్చుకున్న తర్వాత దాని మీద టెక్స్ట్ ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు చూడబోతున్నాం. దీని యొక్క డ్యూరేషన్ అనేది కొద్దిగా పెంచుతాను. సో టెక్స్ట్ పెట్టాలంటే ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి నోట్ చేసుకోండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి టైటిల్స్ అని ఉంటుంది. ఓకే, టైటిల్స్లో మనకి ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇవన్నీ కూడా టైటిల్స్. సో ఏదైనా ఒక టైటిల్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ముందుగా మనకి ఇక్కడ లెఫ్ట్ లోయర్ థర్డ్ అని ఒకటి ఉంది. సో మనకి ఇలాంటివి కాకుండా మనకు ఏదైనా ఇది స్క్రాలింగ్ టెక్స్ట్, అది మీరు తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయండి. జస్ట్ బేసిక్ టెక్స్ట్ ఒకటి తీసుకుంటాను. సో టెక్స్ట్ని తీసుకొని మీరు ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టాలి. సో ప్లేడ్ దాని మీద పెడితే మీకు ఆ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయండి. నేను లేయర్ 2 అంటే వీడియో 2 ట్రాక్లో పెట్టాను. ఓకే, వీడియో 2 ట్రాక్లో పెట్టాను. దీన్ని కనుక నేను ఇక్కడ పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, ప్లేడ్ ఇక్కడ పెట్టి ప్లే చేస్తాను. సో దీని తర్వాత వస్తుంది. అలా కాకుండా దీని పైన రావాలి, ఓవర్లేర్ లాగా రావాలంటే మనం వీడియో 2 ట్రాక్లో పెట్టుకోవాలి. అది అట్లా గమనించండి. సో దీని డ్యూరేషన్ మనం సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. సో స్టార్టింగ్లో ఇది వచ్చింది కానీ మనకి ఈ వీడియో చూడండి, సో ఈ వీడియో చూసినట్లయితే టెక్స్ట్ స్టార్టింగ్లో లేదు, కొంచెం గ్యాప్ ఇచ్చి ఉంది. సో కొంచెం గ్యాప్ ఇచ్చి అది ఎట్లా వచ్చింది చూడండి. సో నేను ఇది ఏం చేస్తానంటే సెట్టింగ్స్లో దీని టైమర్ తగ్గిస్తాను, ఎందుకంటే మనకి ఈజీగా అర్థమవుతుంది ఏమవుతుంది అనేది. సో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. సో కొన్ని సెకండ్స్ తర్వాత మనకి ఫాస్ట్ అనేది వచ్చింది. ఓకే, సో కొన్ని సెకండ్స్ తర్వాత ఫాస్ట్ అనేది డైరెక్ట్గా వచ్చింది. సో వచ్చి కొంచెం సైజ్ పెరిగింది. ఓకే, సో అది ఎలాగో చూద్దాం. కొన్ని సెకండ్స్ తర్వాత అంటే మీరు ప్లే హెడ్ని ఇలా ముందుకు తీసుకెళ్ళిపోయి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మీకు ఇట్లా వస్తుంది. ప్లే చేస్తున్నాను. ఓకే, సో దీని తర్వాత టెక్స్ట్ అనేది ఇట్లా వచ్చింది కదా. ఫస్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ టెక్స్ట్ని అందులో ఉన్నట్టుగా రెడ్ కలర్ కానీ ఇంకా ఫాంట్ కానీ చేంజ్ చేయాలంటే మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసినప్పుడు రైట్ సైడ్ టైటిల్ అని ఉంటుంది. సో బేసిక్ టైటిల్ బదులు మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైనా టైప్ చేయండి. అందులో ఏముంది, ఫాస్ట్ అని ఉంది. సో నేను కూడా ఫాస్ట్ అని టైప్ చేస్తాను. సో ఇక్కడ మనం ఏదైతే టైప్ చేస్తామో మనకు స్క్రీన్ మీద అక్కడ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ వేరే డిఫరెంట్ ఫాంట్ ఏమైనా కావాలి అంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మీకు ఏ ఫాంట్ నచ్చితే ఆ ఫాంట్ అనేది పెట్టుకోండి. సో ఈ ఫాంట్ పెట్టాను. ఓకే, సో తర్వాత మళ్ళీ ఇందులో బోల్డ్ కావాలంటే బోల్డ్ పెట్టుకో, అంటే ఈ ఫాంట్ బోల్డ్ సపోర్ట్ చేస్తే ఉంటుంది, లేకుంటే రెగ్యులరే ఉంటుంది. సో కలర్ మనము రెడ్ పెట్టాలంటే ఎలా, రెడ్ కానీ వేరే ఏదైనా కలర్ పెట్టాలంటే ఎలా అంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. రెడ్ కానీ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు తర్వాత ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే అంటున్నాను. తర్వాత సైజ్ చూడండి, సైజ్ ఇట్లా ఉంది కదా, ఇలా సైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇలా. ఓకే, సో అది సో సైజ్ అనేది మనం ఇంట్లో పెట్టేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ట్రాకింగ్ అంటే ఏంటంటే అక్షరాలకు మధ్య స్పేసింగ్. ఓకే, సో ఏది బాగుంటుంది పెట్టేసుకోండి. నెక్స్ట్ లైన్ స్పేసింగ్ మీకు ఇందులో తెలియదు. ఎప్పుడైతే ఒక పేరాగ్రాఫ్ టెక్స్ట్ అంటే 4-5 లైన్ల టెక్స్ట్ పెట్టుకున్నామో అప్పుడు వాటి మధ్య లైన్ స్పేసింగ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేను పెంచినా తగ్గినా మీకు డిఫరెన్స్ తెలియదు, ఎందుకంటే అక్కడ ఒకటే లైన్ ఉంది. ఓకే, సో మిగతావి మీరు ఎక్స్ప్లోర్ చేయండి, మీకు చూస్తే అర్థమవుతాయి. మెయిన్ చెప్తాను. అలైన్మెంట్ కొన్నిసార్లు మనం ఒక పేరాగ్రాఫ్ కానీ టైప్ చేసామనుకోండి,
సో అందులో మీకు లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్, రైట్ అలైన్, జస్టిఫై అవన్నీ ఉంటాయి. సో ప్రస్తుతం నేను సెంటర్ పెడుతున్నాను. ఇందులో హెడ్డింగ్ కాబట్టి మనకు తేడా తెలియదంతా. పొజిషన్ ఇదేంటంటే ఇలా దీని యొక్క ఎక్స్పోజిషన్ అంటే అడ్డంగా మూవ్ అవుతుంటుంది. లెఫ్ట్ వాల్యూ తగ్గిస్తే లెఫ్ట్ మూవ్ అవుతుంది, వాల్యూ పెంచితే రైట్ సైడ్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ వై పొజిషన్, దీన్ని నేను లెఫ్ట్ కంటే కిందికి వస్తుంది, రైట్ సైడ్ అంటే వాల్యూ దాని వాల్యూ పెంచితే పైకి వెళ్తుంది, దాని యొక్క వై పొజిషన్. ఇది వచ్చేసి సైజ్. సో ఇక్కడ లాక్ ఇది లింక్ ఉంది చూసారా, ఈ లింక్ ఆన్లో ఉంటే నేను విడ్త్ పెంచితే దానికి తగ్గట్టుగా హైట్ కూడా పెరుగుతుంది. ఓకే, ఈ లింక్ తీసేస్తే ఓన్లీ విడ్త్ సపరేట్గా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో మళ్ళీ లింక్ ఇప్పుడు ఇది హైట్, ఓన్లీ హైట్ కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో అది ఓకే. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఇంకా కిందికి వెళ్ళిపోదాం. రొటేషన్. సో ఇదేంటంటే ఇలా టెక్స్ట్ని రొటేట్ చేసుకోవచ్చు మనం. సో ఎప్పుడైనా మీకు అవసరం ఉన్నప్పుడు రొటేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా యానిమేట్ చేసుకోవచ్చు, దాని గురించి మళ్ళీ తర్వాత చూద్దాం. బేసిక్గా ఫార్మాటింగ్ అనేది ఇప్పుడు చెప్తున్నాను. స్ట్రోక్ అంటే ఏంటంటే ఈ అక్షరాలకు చుట్టూ ఒక బార్డర్ లైన్. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం ఇది బ్లాక్ ఉంది, 0 ఉంది కాబట్టి మనకు స్ట్రోక్ ఏం తెలియట్లేదు. ఈ బ్లాక్ అవుట్ లైన్ అనేది స్ట్రోక్, ఈ సైజ్ అనేది పెంచితే మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. చూడండి ఇట్లా. నాకు బ్లాక్ వద్దు, వేరే కలర్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మనం వేరే ఏదైనా కలర్ పెట్టుకోవచ్చు ఇలా. ఓకే, సో ఇలా. సో ప్రస్తుతానికి నాకు అది అవసరం లేదు, సో సైజ్ అనేది 0 పెట్టేస్తాను. ఇప్పుడు ఇంకొకటి ఉంది ఇక్కడ, అవుట్ సైడ్ ఓన్లీ. అవుట్ సైడ్ ఓన్లీ అంటే నేను ఇక్కడ పెంచుతూ ఉన్నప్పుడు ఆ బార్డర్ లైన్ అనేది ఈ అక్షరాలకు లోపల వైపు వస్తుంది. లోపల వైపు వస్తే మనకు ఫిల్ అనేది సరిగా కనపడదు. అవుట్ సైడ్ ఓన్లీ పెడితే లోపలికి అవుట్ లైన్ రాదు, బయటికి మాత్రమే ఉంటుంది. చూడండి ఇలా. అప్పుడు టెక్స్ట్ అనేది కొంచెం క్లియర్గా కనిపించే అవకాశం అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎంత పెంచినా కూడా అవుట్ సైడ్కే పెరుగుతుంది కానీ లోపలికి పెరగదు. చూడండి ఇలా. ఓకే, నెక్స్ట్. సో మరి 16 పెట్టాం, మరి ఇంకా పెరుగుతుందా అంటే ఒకసారి టైప్ చేసి చూద్దాం. లేదు, మ్యాక్సిమం 16 అంతే. నెక్స్ట్ డ్రాప్ షాడో. డ్రాప్ షాడో అంటే ఏంటంటే ఇప్పుడు ఈ టెక్స్ట్కి ఒక షాడో అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆన్లో ఉంది షాడో. ఓకే, ఈ షాడో అనేది ఇప్పుడు మనకి కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అంటే కరెక్ట్గా ఈ షాడో అనేది ఈ అక్షరాలకు వెనకాలనే ఉంది. అంటే 0 0 0 ఎక్స్ వాల్యూ 0 ఉంది, వై వాల్యూ 0 ఉంది కాబట్టి షాడో అనేది మనకు కనబడట్లేదు. ఆ షాడోని కొంచెం రైట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి మనకు కనిపిస్తుంది. చూడండి, నేను రైట్ సైడ్ జరిపాను, అడ్డంగా జరుగుతుంది చూసారా ఇట్లా. అదే షాడోని కొంచెం ఇలా నేను ఏం చేశాను, లెఫ్ట్ సైడ్ జరిపాను, అంటే వాల్యూ తగ్గించాను, షాడో అనేది కిందికి జరిగింది. అప్పుడు షాడో అనేది కనిపించింది. ఇంతకుముందు కనిపించకపోవడానికి కారణం షాడో అండ్ టెక్స్ట్ సేమ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి కనపడలేదు. ఓకే, మరి నెక్స్ట్ బ్లర్ అని ఉంది. ఓకే, సో ఈ బ్లర్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ షాడో ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ షార్ప్గా కాకుండా కొంచెం బ్లర్గా ఉంటుంది. సో నేను తగ్గించాను అనుకోండి, సేమ్ అక్షరం ఎలా ఉందో అలా ఉంటుంది. బ్లర్ చేస్తే మిక్స్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. సో అది బ్లర్. మరి ఈ షాడో యొక్క ఒపాసిటీ పెంచితే 100% పెడితే ఫుల్ బ్లాక్ ఉంటుంది, తగ్గిస్తే వెనకాల ట్రాన్స్పరెన్సీ కనిపిస్తుంది. సో ఇలా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, డ్రాప్ షాడో ఇచ్చాం, స్ట్రోక్ ఇచ్చాం. బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఫిల్మోరా కానీ వేరే సాఫ్ట్వేర్లో చూస్తూ ఉంటారు. ఏంటంటే టెక్స్ట్కి వెనకాల ఒక ఫిల్ అనేది వస్తుంది, దాన్ని బ్యాక్గ్రౌండ్ అంటాం. ఇప్పుడు ఇది ఆన్లోనే ఉంది కానీ కనబడట్లేదు. ఎందుకు అంటే ఆ బ్యాక్గ్రౌండ్ యొక్క అవుట్లైన్ విడ్త్ అనేది 0 ఉంది కాబట్టి కనబడట్లేదు. సో మరి అవుట్లైన్ విడ్త్ అంటే బ్యాక్గ్రౌండ్ యొక్క అవుట్లైన్ విడ్త్ అనేది మనం పెంచితే కనిపిస్తుంది. సో చూడండి, సో ఇంత పెంచాను, ప్రస్తుతానికి ఇంకా కనిపించట్లేదు. సో హైట్ మార్చాలి. అదే రెండు హైట్, ఇది హైట్ విడ్త్ రెండు పెంచాలి. చూడండి ఇట్లా. సో ఇది ఓకే. సో ఇట్లా నేను ఒక బార్డర్ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఫిల్ చేసుకోవచ్చు. కార్నర్ రేడియస్ అంటే ఇక్కడ చూడండి ఇది ఉంది కదా, సో ఈ రౌండ్నెస్
సో రౌండ్నెస్ అనేది మనం ఇలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, సో ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ కిందికి వెళ్ళిపోతాం ఇంకా. సో కార్నర్ తర్వాత సెంటర్ ఎక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది నేను రైట్ సైడ్ జరిపాను అనుకోండి, ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ అనేది రైట్ సైడ్ జరుగుతుంది వాల్యూ పెంచితే. సో ఇలా. సో మనకి అలైన్మెంట్ సెట్ కాలేదనుకోండి, మనం అది జరుపుతాం. ఇప్పుడు మిడిల్ అలైన్మెంట్ సెట్ కాలేదు అంటే ఏమైందంటే ఫాస్ట్ అనేది ఇక్కడ ఉంది, కానీ ఫాస్ట్ అనేది ఈ బాక్స్ సెంటర్ లేదు. అంటే బ్యాక్గ్రౌండ్ అనేది మనం పైకి జరపాలి. అంటే ఈ వై వాల్యూని కొంచెం ఇలా పైకి అనాలి. కొంచెం పైకి అంటే మనకి కరెక్ట్గా అలైన్మెంట్ అనేది ప్రాపర్గా అవుతుంది. ఓకే, సో ఒపాసిటీ అంటే ఏంటంటే ఈ బ్యాక్గ్రౌండ్కి ఒపాసిటీ అంటే ఇక్కడ ఉన్న ఫిల్ ఏరియా ఇది యాక్చువల్గా బ్లాక్ ఉంది, 50% ఉంది కాబట్టి 50% బ్లాక్ కనిపిస్తుంది, 50% వెనకాల ఉన్నది కనిపిస్తుంది. ఒపాసిటీ నేను 100% పెట్టాను అనుకోండి, కంప్లీట్ బ్లాక్ ఉంటుంది. ఒపాసిటీ 0 పెట్టాలనుకోండి, కంప్లీట్ ప్లాస్టిక్ లాగా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. సో మనకి వెనకాల చూడాలనుకుంటే మనం ఇలా చేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ ఏముంది అంతే. ఇప్పుడు టెక్స్ట్ రిలేటెడ్ ఇవ్వండి, కానీ నాకు బ్యాక్గ్రౌండ్ వద్దు, సో తీసేస్తా. ఓకే, సో టెక్స్ట్ డ్రాప్ షాట్ అవన్నీ ఉన్నాయండి, బాగానే ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఏమైంది, ఆ టెక్స్ట్ అనేది జస్ట్ కొంచెం సైజ్ పెరిగింది. మరి సైజ్ పెరగాలంటే ఏం చేయాలంటే ఇక్కడ యానిమేట్ ఆప్షన్ ఉంది మనకి. చూడండి సైజులో ఇక్కడ జూమ్ దగ్గర ఉంది చూడండి. సో ఫస్ట్ ఇలా వచ్చింది, ప్లే చేస్తాను. ఓకే, సో స్టార్టింగ్లో సేమ్ సైజ్ పెడదాం. ఇక్కడ జూమ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అనేది ఆన్ చేశాను. సో ఎప్పుడైనా మనము కీ ఫ్రేమ్ ఆన్ చేస్తే యానిమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక కీ ఫ్రేమ్ ఆన్ చేసాం, నెక్స్ట్ ఎక్కడైనా అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ దీని వాల్యూ ఏమైనా చేంజ్ చేస్తే స్టార్టింగ్ వాల్యూకి ఇక్కడున్న వాల్యూకి మధ్యలో ఉన్న తేడా అనేది మనకు యానిమేషన్ రూపంలో కనిపిస్తుంది. ఒకవేళ నేను ఇది స్టార్టింగ్లో ఆన్ చేయకుండా నేను స్టార్టింగ్లో ఇట్లా ఒక వాల్యూ పెడతాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఒక వాల్యూ పెడతాను. అప్పుడు ఏంటంటే స్టార్టింగ్లో పెట్టింది రికార్డ్ కాదు, మళ్ళీ ఇప్పుడు నేను పెంచాను కదా అదే రికార్డ్ అవుతుంది. ఎందుకంటే యానిమేషన్ అనేది మనం స్టార్ట్ చేయలేదు. సో నేను ఇక్కడైతే యానిమేషన్ స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో, ఎందుకంటే చూడండి రెడ్ ఉంది. సో ఇప్పుడు కొన్ని సెకండ్స్ తర్వాత దీని సైజ్ అనేది పెంచుతాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ విడ్త్ మాత్రమే పెరుగుతుంది, నాకు 2 పెరగాలి కాబట్టి ఒక్కసారి కీబోర్డ్ మీద Ctrl+Z కొడుతున్నాను, అంటే అండు. ఓకే, సో ఇక్కడ లింక్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే నేను విడ్త్ పెంచితే హైట్ కూడా పెరుగుతుంది. ఓకే, అంతే సరిపోతుంది. సో ఒకసారి ప్లే చేద్దాం. సో ఇలా వచ్చేసి అది మీరు మ్యూజిక్తో వింటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలనేది లాస్ట్లో చూద్దాం. ఓకే, రైట్. సో ఇక్కడ వరకు క్లియర్గా ఉంది. నెక్స్ట్ ఏంటి అనేది చూద్దాం. సో ఒకసారి బ్యాక్ టు మనం ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు గమనించండి, స్లోగా ప్లే చేస్తున్నాను. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫాస్ట్ కంటే ముందు చిన్న చిన్న అక్షరాలు వచ్చాయి. సో చూడండి, ఇక్కడ ఫాస్ట్, ఇక్కడ ఫాస్ట్, ఇక్కడ ఫాస్ట్, మొత్తం 9 ఫాస్ట్లు వచ్చాయి. తర్వాత ఆ 9 ఫాస్ట్లు పోయి మనకి ఇట్లా మారిపోయింది. సో ఫస్ట్ ఆ 9 ఫాస్ట్లు ఎక్కడ ఉన్నాయి చూడండి. యాక్చువల్గా అది ఒక ప్యాటర్న్ లాగా ఫిల్ చేసి పెట్టేశారు. సో ఆ 9 ఫాస్ట్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మూవ్ అవుతున్నాయి, సైజ్ పెరుగుతున్నాయి. సో మరి అటువంటివి ఎలా చేయాలంటే మనకు ఇక్కడైనా చేసుకోవచ్చు, లేకుంటే వేరే సాఫ్ట్వేర్ నుంచి ఒక ఇమేజ్ లాగా చేసుకోనైనా రావచ్చు. సో మరి అది చూద్దాం ఎలా చేయొచ్చు. అది ఇక్కడికంటే వేరే సాఫ్ట్వేర్లో చేసుకొని వస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో సింపుల్గా మీరు క్యాన్వాలోకి వెళ్ళిపోండి. ఎందుకంటే మనకి PNG ఉందనుకోండి, వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు 9 అంటే 9 లేయర్స్ పెట్టుకోవాలి. అది ఓకే, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సరే ఇక్కడే చెప్తాను నేను మీకు. ఓకే, దానికోసం నేను ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, సో దీన్ని కొంచెం ఇలా పక్కన పెట్టేద్దాం ప్రస్తుతం. ఓకే, నాకు సింపుల్గా ఇది ఎలా అంటే ఒక 9 టైమ్స్ కావాలి. ఇది 9 టైమ్స్ నేను అక్కడ ఈక్వల్గా చేసి పెడతాను. సో టైటిల్లోకి వెళ్తున్నాను, ఫాస్ట్. ఇప్పుడు చూడండి
బేసిక్ టైటిల్ అని ఉంది, ఇక్కడ ఫాస్ట్ అని ఉంది. ఎందుకు అంటే సెలక్షన్లో ఏముంది, ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఇది కనిపిస్తుంది. సో బేసిక్ టైటిల్ని నేను మార్చాలంటే దీన్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ నేను ఫాస్ట్ అని టైప్ చేస్తాను. ఫాస్ట్ అని టైప్ చేసి ఓన్లీ రెడ్ కలర్ పెడతాను అంతే, వేరే ఏమి చేంజెస్ చేయను. ఫాంట్ కూడా కొంచెం మారుస్తాను. ఓకే, ఇది పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి 9 టైమ్స్ కావాలి. ఓకే, సో దీన్ని ఇక్కడ పెట్టేస్తాను. ఓకే, సో ఇక్కడ పెట్టుకున్నాను కదా, నాకు మిడిల్లో ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ర్యాండమ్గా పెట్టేద్దాం. లేకుంటే స్క్రీన్ అంతా ఇలా సెంటర్లో పెట్టేద్దాం. సో ఇక్కడ ఒకటి పెడతాను. కొంచెం సైజ్ నేను డైరెక్ట్గా ఇలా పెంచుకోవచ్చు, ఇలా కూడా పెంచుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఏం చేస్తానంటే చూడండి, ఇప్పుడు ఇది ఉంది, దీన్ని మనము పక్కన సెంటర్లో ఇంకొక కాపీ కావాలి. మనకి సెంటర్లో ఒక కాపీ కావాలి అంటే ఏం చేయాలంటే ఈ లేయర్ను డూప్లికేట్ చేసుకోవాలి. మనం డూప్లికేట్ చేసుకున్న తర్వాత మనకి సేమ్ టైంలో కనబడాలంటే పైన పెట్టాలి, ఈ టైం దాటిపోయిన తర్వాత రావాలంటే పక్కన పెట్టాలి. మనకు సేమ్ టైం కావాలి కాబట్టి ఇంకొక లేయర్లో పెట్టాలి. సో ఇది పట్టుకొని ఆల్ట్ పట్టుకొని లాగండి. సో నోట్ చేసుకోండి, ఇక్కడ ఏమైంది, మనం లేయర్ని క్లిక్ చేసి కీబోర్డ్ మీద ఆల్ట్ పట్టుకొని పైకి లాగితే సేమ్ కాపీ వచ్చింది. సో కాపీ వచ్చింది కానీ అది సేమ్ ప్లేస్లో ఉంది కాబట్టి మనకు కనబడట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని పట్టుకొని ఇక్కడికి మూవ్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా అయితే మూవ్ చేసే టైంలో మీరు షిఫ్ట్ పట్టుకొని మూవ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇలా అది సరిగా పని చేయట్లేదు రండి, పర్లేదండి ఇలా తీసుకొచ్చేసి. కాకపోతే మీకు ఇలా మూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అలైన్మెంట్ చూడండి పైకి కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అటువంటి సందర్భంలో ఏం చేస్తారంటే మౌస్తో ఇలా మూవ్ చేయకుండా ఏం చేస్తారంటే ఇక్కడ రండి, ఇక్కడ పొజిషన్ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ని కొంచెం ఇలా అన్నారనుకోండి ఏమవుతుంది, అది వై వాల్యూ చేంజ్ కాకుండా ఓన్లీ ఎక్స్ వాల్యూ మాత్రమే చేంజ్ కావడం వల్ల అది కరెక్ట్గా మనకి పైకి కిందికి జరగకుండా వచ్చేస్తుంది. ఓకే, సో అలా రైట్. సో ఇలా పెట్టేసుకున్నాను. సో మళ్ళీ మీకు ఇది ఓకే ఇలా ఉంచండి. నెక్స్ట్ ఇంకొకటి కావాలి, ఇంకొకటి కూడా మనకి ఇక్కడ కావాలి. సో ఇక్కడ కావాలి అంటే ఏం చేయాలి, మళ్ళీ దీన్ని ఆల్ట్ పట్టుకొని పైకి లాగుతాం. సో దీన్ని ఆల్ట్ పట్టుకొని ఇలా పైకి లాగుతాం. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఒక కాపీ అనేది ఇప్పుడు నేను జూమ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాను అంటే కీబోర్డ్ మీద స్క్రాల్ వీల్ నా వైపు తిప్పుతున్నాను. నోట్ చేసుకోండి, కీబోర్డ్ మీద స్క్రాల్ వీల్ మానిటర్ వైపు తిప్పితే జూమ్ ఇన్ అవుతుంది, మీ వైపు తిప్పితే జూమ్ అవుట్ అవుతుంది. ఓకే రైట్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ తీసుకుంటాం. రైట్ సైడ్ నేను డైరెక్ట్గా తీసుకోవట్లేదు ఎందుకంటే నాకు పైకి కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఈ పొజిషన్ అనేది ఉంటుంది కదా, ఈ పొజిషన్ ఇక్కడ మీరు గమనించండి, నేను కీ ఫ్రేమ్ ఆన్ చేయట్లేదు ఎందుకంటే నాకు అది యానిమేట్ కావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పొజిషన్ చేంజ్ అయితే సరిపోతుంది. యానిమేట్ కావాల్సినప్పుడు మాత్రమే మనం ఈ కీ ఫ్రేమ్ అనేది ఆన్ చేస్తాం. సో అది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని నేను రైట్ సైడ్ జరుపుతున్నాను. ఓకే, సో రైట్ సైడ్ జరిపాను. సో సేమ్ ఉండేలా చూసుకోండి. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఈ 3 ఏవైతే ఉన్నాయో మిడిల్లో కూడా రావాలి. సో మిడిల్లో కావాలి అంటే మనం ఏం చేస్తాం, ఈ 3 తీసుకొని ఓకే మళ్ళీ సేమ్ అంతే పైకే తీసుకెళ్ళాలి. ఇంకా ఆల్ట్ పట్టుకొని పైకి అంటాం. ఓకే, పైకి అన్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని అన్నాను కదా, సో దీన్ని కాకుండా నేను ఏం చేస్తానంటే సరే ఇది డిలీట్ చేస్తున్నాను. అది డిలీట్ చేస్తే ఏమవుతుంది చూసారా, మొత్తం అంతా కూడా పోతుంది. సరే అండూ చేసేస్తాను. ఓకే రైట్. సో దీన్ని నేను తీసుకొని పైకి లాగు. ఇది ఏంటి, ఇది వీడియో 2 అంటే ఇక్కడ ఉన్న ఫాస్ట్. ఓకే, సో నేను దీన్ని పట్టుకొని లాగాను అనుకోండి, కరెక్ట్గా అంటే ఇక్కడ ఇక్కడే వచ్చేసింది అది. కాబట్టి దీన్ని నేను వై వాల్యూ చేంజ్ చేస్తే సరిపోతుంది. సో వై వాల్యూలోకి వెళ్ళిపోయి ఈ వై వాల్యూని నేను ఇలా జరిపితే కిందికి వచ్చేస్తుంది అది. సో ఇలా ఓకే. సో మళ్ళీ ఒకసారి కాపీ చేసుకున్నాను, ఆల్ట్ పట్టుకొని పైకి అంటున్నాను, పైకి అంటుకొని మళ్ళీ దీన్ని ఇక్కడ ఆల్రెడీ సేమ్ ప్లేస్లో వచ్చింది, కిందికి వెళ్ళిపోయి
వై వాల్యూ దగ్గరికి వెళ్ళిపోయి ఈ వై వాల్యూని ఇలా జరుపుతాను. నేను జూమ్ చేశాను, జూమ్ కాకుండా ఇది జరపాలి. సో ఇక్కడ మీకు కొంచెం స్క్రీన్ అనేది సరిగా కనిపించకుంటే ఇలా పెద్దగా చేసుకోవాలి. ఇలా పెద్దగా చేసుకొని స్క్రాల్ వీల్ పట్టుకొని ఇలా ఇది మన మానిటర్ వైపు తిప్పామనుకోండి జూమ్ ఇన్ అవుతుంది. ఓకే, సో దీన్ని నేను ఇప్పుడు కిందికి ఇది కొంచెం ఇక్కడ ఎంత స్పేస్ ఉందో ఇక్కడ ఎంత స్పేస్ ఉంటే బాగుంటుంది. సో ఇంకొంచెం కిందికి అందాం, సరిపోతుంది. సో ఇది నాకు బ్యాలెన్సింగ్గా అనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. కాబట్టి మరి ఈ ఫాస్ట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఏం చేయాలి, కొంచెం పైకి తీసుకోవాలి. కొంచెం పైకి తీసుకోవాలంటే ఏం చేయాలి, సో మళ్ళీ ఆ లేయర్లోకి వెళ్ళిపోతాం. సో ఆ లేయర్ వచ్చేసి మనకి ఇదే కదా. సో దీన్ని వై వాల్యూని చేంజ్ చేస్తాం. సో ఇలా ఓకే. సో ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇది మనకి ఓకే. సో ఇక్కడ చేస్తే ఏంటంటే మీకు ఇంత వర్క్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకోసమే నేను ఏం చెప్పానంటే, అంటే మీ కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటా. సో ఇటువంటి థింగ్స్ ఉన్నాయనుకోండి, మీరు వేరే ఏదైనా సాఫ్ట్వేర్లో సింపుల్గా ఒక 8 అవి పెట్టేసుకొని పిఎన్జీ చేసుకొని వచ్చారనుకోండి, ఈజీగా ఉంటుంది. సో ఆ మెథడ్ కూడా నేను చెప్తాను. అంటే మనకి గ్రాఫిక్ డిజైన్ మనం ఎందులో చేస్తాం, క్యాన్వాలో కానీ లేకుంటే కొరల్ డ్రా, ఫోటోషాప్, ఇలస్ట్రేటర్ అక్కడ చేస్తాం. సో అక్కడ కొన్ని థింగ్స్ చాలా ఈజీగా చేసేయచ్చు. సో ఈ ఫాస్ట్ అనేది 9 times పెట్టడం అనేది చాలా సింపుల్ థింగ్ గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్వేర్లో. ఇందులో కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఫాస్ట్గానే వచ్చేస్తుంది. కానీ నేను మీకు ఆ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను స్లోగా చెప్పాను. అయితే క్యాన్వాలో వితిన్ 2 minutesలో ఈ ఫాస్ట్ అనేది 9 పార్ట్స్ చేసుకొని ఇక్కడికి ఎలా తెచ్చుకోవాలి అనేది చెప్తాను. దాని తర్వాత మనం అది తెచ్చుకుంటే కనుక ఇది అవసరం లేదు మనకి ఇక్కడ ఇదంతా కూడా. సో క్యాన్వా అందరికీ అందుబాటులో ఉంటుంది కదా. సో ఒకసారి క్యాన్వాలోకి వెళ్ళిపోతాం. క్యాన్వాలో చూడండి, ఒక ప్రజెంటేషన్ తీసుకుంటాను. వెరీ సింపుల్, మనము అక్కడ 5 minutes స్పెండ్ చేసాం, ఇక్కడ ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళిపోయి జస్ట్ యాడ్ హెడ్డింగ్ అనండి. సో ఇక్కడ ఫాస్ట్ అనండి, కంట్రోల్ అని ఫాస్ట్ ఇక్కడ పెట్టేసుకుంటారు. ఓకే, రెడ్ కానీ ఇది బోల్డ్ ఇవన్నీ కూడా కలర్ ఇది చేంజ్ చేసుకుంటారు. ఓకే, ఫాంట్ కూడా చేంజ్ చేసుకుంటారు. ఓకే, సో ఫాంట్ ఇవి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆల్ట్ పట్టుకొని లాగుతున్నాను. సో సెంటర్ రాగానే నాకు ఇక్కడ అలైన్మెంట్ వచ్చేసింది. ఆల్ట్ పట్టుకొని లాగుతున్నాను, ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని లాగుతున్నాను. నాకు కరెక్ట్గా అది ప్రాపర్గా అయిపోయింది అక్కడ. సో మళ్ళీ ఈ 3 సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని కిందికి లాగుతున్నాను. మిడిల్లోకి రాగానే నాకు ఇక్కడ ఒక గైడ్ లైన్ వచ్చేసింది. సో ప్రాపర్ అలైన్మెంట్ అనేది ఉంది. సో మళ్ళీ 3 సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని లాగుతున్నాను. సో పైన ఎంత ఉందో కింద ఎంత గ్యాప్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే జస్ట్ సింపుల్గా ఇక్కడ షేర్ అంటాం, డౌన్లోడ్ అంటాం, పిఎన్జి పెట్టుకోవాలి. ఎప్పుడైనా మీరు ఏదైనా ఒకటి థింగ్ వేరే ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్లేటప్పుడు కంపల్సరీ పిఎన్జిలోనే చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే మీకు ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది రాదు. ఓకే, సో పిఎన్జి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత డౌన్లోడ్ అనాలి. డౌన్లోడ్ అంటే మనకు అది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడికి వెళ్ళిపోతాం. సో ఇన్ని లేయర్స్ పెట్టుకొని ఇక్కడ అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. మీకు అది ఎప్పుడైనా అవసరం ఉంటుంది కాబట్టి నేను అలా చెప్పాను, అంతేగాని సో అటువంటివన్నీ వేరే సాఫ్ట్వేర్లో చేసుకొని రండి. అన్నీ కూడా డిలీట్ చేసేసాను నేను, అవసరం లేదు నాకు. ఓకే, సో ఇప్పుడు ఇది కొంచెం ఇలా అందాం. ఇప్పుడు పిఎన్జి ఫైల్ డౌన్లోడ్స్లో వచ్చింది, క్యాన్వా నుంచి తెచ్చుకున్నాం. దాన్ని ఇక్కడ తెచ్చుకోవాలంటే మీడియా పూల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మీడియా పూల్లో ఇక్కడ మనం ఇంపోర్ట్ చేయాల్సిన ఏరియా. సో రైట్ క్లిక్ చేసేసి ఇంపోర్ట్ మీడియా అంటాం. అన్న తర్వాత ఈ పిఎన్జి ఉంది కదా, ఓపెన్ అంటాం. సో దీన్ని తీసుకొచ్చేసేసి ఇక్కడ పెట్టేసుకుంటాం, అంతే సింపుల్. సో ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు చూడండి, ఇంత వద్దు అనుకుంటే మనం కొంచెం ఒపాసిటీ తగ్గించామనుకోండి లైట్ కలర్లో ఉంటుంది. సో మనం లైటే పెడదాం ఇలా. మరి ఇది ఎక్కడ ఉంటుందంటే ఇన్స్పెక్టర్లో వీడియోలో ఒపాసిటీ అని ఉంటుంది. సో ఇక్కడ ఇలా తగ్గించుకుంటాం. సో ఇది స్టార్టింగ్లోనే ఉంది, దీని తర్వాత మనకు ఇది వచ్చింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. అంత దూరం లేదు. సో
జస్ట్ స్టార్టింగ్లోనే విత్ ఇన్ 2 seconds 1 secondలో ఉంటుంది అంతే. సో ఇలా సో ఇది వస్తుంది, తర్వాత వెంటనే అది వచ్చేస్తుంది. సో మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ ఫాస్ట్ అనేది మనకి ఆ సాఫ్ట్వేర్లో ఎలా మారిందంటే 4 lines పోయి 2 lines రావడం అట్లా ఉంది. సో దాన్ని మళ్ళీ ఫర్దర్గా మీరు మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, సో దీన్ని సేమ్ అందులో కాకుండా మనం మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉంది, సో దీన్ని క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేసే స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఆన్ చేస్తున్నాను. దీని దగ్గరికి వచ్చేసరికి మనకు ఏమవుతుందంటే చూడండి, కీబోర్డ్ మీద డౌన్ యారో నొక్కితే ఈ నెక్స్ట్ కట్ పాయింట్కి ప్లే హెడ్ అనేది వస్తుంది. రాసుకోండి, నోట్ చేసుకోండి. కీబోర్డ్ మీద డౌన్ యారో చూడండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఈ పర్టికులర్గా ఈ ఫాస్ట్ అనే క్లిప్కి స్టార్టింగ్ ప్లేస్లో ఉన్నాను. నేను ఇది సైజ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఏది, ఈ పిఎన్జి ఫైల్. అంటే నేను ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి. కీబోర్డ్ మీద లెఫ్ట్ యారో నొక్కితే ఒక్క స్టెప్ బ్యాక్ వెళ్ళాను. అంటే ఏమైంది, ఈ పర్టికులర్ పిఎన్జి ఫైల్ యొక్క లాస్ట్ ఫ్రేమ్కి వచ్చాం. ఆ ఫ్రేమ్లో ఉండి ఇప్పుడు సైజ్ అనేది కొంచెం పెంచుదాం, ఇలా. సో ఇప్పుడు ఒకసారి యానిమేషన్ చూడండి. సో ఇలా వచ్చి మళ్ళీ ఇది వచ్చేస్తుంది అలా. సో అలా మీరు ఇవన్నీ పారామీటర్స్ యూజ్ చేస్తూ, టెక్స్ట్ యూజ్ చేస్తూ, క్యాన్వాలో నుంచి కానీ ఏదైనా ఒక గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్వేర్ నుంచి ఎలిమెంట్స్ తీసుకొచ్చి లేయర్స్ ఒకటే కాన్సెప్ట్. మీకు ఒకదాని తర్వాత కావాలంటే రైట్ సైడ్, ఒకదాని పైన రావాలంటే వీడియో ట్రాక్లో ఒక ట్రాక్ పైన ఇంకో ట్రాక్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో అలా పెట్టుకుంటూ వెళ్తే మీకు ఫైనల్ అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. ఓకే, సో ఇదండి ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్లో మనం ఆ వీడియో చూస్తూ ఇంకా కాన్సెప్ట్స్ ఏముంటాయనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.